హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల టమాటో పులుసు. ఈ విధంగా ఒక్కసారి వండండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుందాము. అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్లో ఈ పావు కేజీ రొయ్యలను వేపుకుందాము. పసుపు సాల్ట్ వేసి ఒక అరగంట నానబెట్టండి. నీచు వాసన అనేది ఎక్కువ రాదు ఈ విధంగా చేస్తే. ఇప్పుడు ఇందులోంచి వాటర్ అనేది పోయేంత వరకు మనము లైట్గా వేపుకుందాము. ఎక్కువసేపు కూడా వేపొద్దండి. ఈ రొయ్యలు అనేది తొందరగా ఇట్లా గట్టిగా అయిపోతే తింటుంటే రబ్బర్ లాగా అవుతుందండి. లైట్గానే వేపుకోవాలి. ఎప్పుడైనా రొయ్యల్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ రొయ్యలను ఎక్కువసేపు వేయించుకుంటే రొయ్యలు కొంచెం రబ్బర్లా అవుతాయండి. కావాలంటే మీరు చూడండి, అస్సలు ఎక్కువసేపు వేయించొద్దు. ఇదే ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఓన్లీ పావు కేజీ కాబట్టి ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్. 1 కప్పు ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ను మంచిగా వేపుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ను వేయించుకోవాలి. మంచి పర్ఫెక్ట్గా వేగాలండి. పచ్చిగా ఉంటే అంతగా బాగోదు. ఎప్పుడైనా ఆనియన్ను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, ఎందుకంటే పసుపు ఫస్ట్ మనం వేసి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను తక్కువ వేసాను. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 టీ స్పూన్ కారం అండి. పావు కేజీ కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సరిపడంత సాల్ట్ వేసుకుందాము. మళ్ళీ యోగాడు చూడండి అరుస్తూనే ఉంటాడు. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము. పర్ఫెక్ట్గా కలుపుకుందాము. స్టవ్ను సిమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే కారం అనేది మాడిపోతుంది. ఎప్పుడైనా మనము కారం వేసినప్పుడు మంట అనేది చిన్నగా పెట్టుకోవాలి. అలా అయితేనే కారం అనేది మాడదు. ఇందులోకి ఒక 2 టమాటో ప్యూరీ చేశాను. మనకి టమాటో ప్యూరీ మంచి కలర్గా కనిపించాలంటే కొంచెం కారం వేసుకోండి. అప్పుడు వేసి పడితే టమాటో ప్యూరీ అనేది తెల్లగా కాకుండా మంచి కలర్లో వస్తుంది. నచ్చినట్లయితే ఈ చిట్కా పాటించండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు టమాటో ప్యూరీ చేసినా అందులో కొంచెం కారం వేసుకోండి. ఇందులోకి నేను కొంచెం ఒక అరకప్పు అనుకోండి చింతపులుపు వేస్తున్నాను. ఎందుకంటే ఇది టమాటా రొయ్యల పులుసు చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక్కసారి వండి చూడండి. మనకు 2 డేస్ అయినా ఈ కర్రీ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఇందులో పులుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 రోజులైనా నిల్వ ఉంటుంది. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామండి. మధ్యలో మీరు మూత తీసి చూసుకోండి, ఎందుకంటే రసం అనేది మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలాలు వేసేసుకుందాము. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పొడి. ఇప్పుడు రొయ్యలను కూడా యాడ్ చేసేద్దాం. ఇందులోనే మసాలాలు మంచిగా కర్రీకి పట్టేటట్టు కలిపేసుకుందాము. పర్ఫెక్ట్గా మసాలాలు కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము ఉడికించి పెట్టిన రొయ్యలను వేసేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు అయితే కర్రీ అయిపోయినట్లేనండి. కలిపి మూత పెట్టేసుకుందాము. మీరు మధ్యలో చూసేసుకోండి. చూసారా, పర్ఫెక్ట్గా అయినట్లే కర్రీ. కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము. ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.